ఓకే. సిద్ధారెడ్డి గప్చుప్ బండి దగ్గర ఉన్నాము. ఇక్కడే ఆయనది చాట్ బండి ఇదే. ఇక్కడ మీకు వెనక కనిపించేది. మ్యాక్సిమం కారులో తీసుకొచ్చేటప్పుడే ఆమెను చాలా సంధానించే ప్రయత్నం చేశారు. అంటే ఇట్లాంటివి చేయకూడదని చాలా సంధానించే ప్రయత్నం చేసినా లేదు, నేను సిద్ధార్థతో ఉండను, సిద్ధార్థ అన్నట్టు చాలా చెడ్డోడు మంచోడు కాదు అని కొంచెం కోపం వచ్చే విధంగా మాట్లాడింది అని చెప్తా ఉన్నారు. ఎవరైతే పవన్ ఉన్నాడో నేను పవన్తోనే వెళ్ళిపోతా, నేను పవన్తోనే ఉంటా అని కొంచెం హ్యారిగెంట్గా మాట్లాడేసరికి ఆ కోపంలో ఆ గ్యాప్ లేనో టీ కోసం ఆగిన సందర్భంలో కత్తి కొనుగోలు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇదే చాట్ బండి అది. ఇక్కడే సిద్ధార్థ రెడ్డి ఉంది చూడండి, రెడ్డి చాట్ పానీపూరి, రెడ్డి చాట్ పానీపూరి ఇదే సిద్ధార్థ రెడ్డికి సంబంధించింది. బట్ మంచి బిజినెస్ నడిచేది, మంచిగా ఉండేవాళ్ళు. చిన్న చిన్న గొడవలు అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో. కానీ ఇంత దారుణానికి ఒడిగడుతుంది కవిత అని మేము అనుకోలేదు. ఇంత దారుణం చేస్తారని కూడా అనుకోలేదు. మా ఇంట్లో ఉంటూనే ఆల్రెడీ వీళ్ళు ఒక ఊరేపించుకోవడం కూడా జరిగింది. ఇల్లు కట్టుకుంటా అని చెప్పారని ఓనర్ గారు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం ఇది ఇక్కడ కవితను మట్టు పెట్టడానికి అంటే కత్తికిచ్చడానికి కారణం కూడా కవిత మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు హస్బెండ్ను మరీ తీసేసే విధంగా, అంటే నువ్వు ఒక వేస్ట్ గాడివి, నువ్వు ఒక పనికిరానోడివి అనే విధంగా మాట్లాడింది. కాబట్టి అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు, మధ్యలో టీ తాగే టైంలో ఇది వినది, దీన్ని ఎట్టి పరిస్థితుల చంపేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు అక్కడున్న వాసు. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయికి 11 సంవత్సరాలు, ఎవరికైనా ఉంటుంది. అమ్మాయికి 11 సంవత్సరాలు, అబ్బాయికి 7 సంవత్సరాలు. ఇదే సందర్భం ఎవరైతే కవిత ఉన్నారో పిల్లలు ఇంత పెద్దగా అయిన తర్వాత ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని హస్బెండ్ని కాదని వెళ్ళిపోవడం అనేది మరి సమాజమే చెప్పాలి. అంటే ఇప్పుడు సిద్ధారెడ్డిది తప్పనుకోవచ్చా, ఇక్కడ కవిత తప్పనుకోవచ్చా, బట్ మరి ఏదైనా సరే ఉండను అన్నప్పుడు సిద్ధారెడ్డి కూడా కత్తి తీసి ఆ విధమైన కత్తిలో గొంతులో కత్తి గుచ్చడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈమె చాలా రూడ్గా మాట్లాడేది, వెళ్ళిపోయేటప్పుడే మెల్లో నుంచి తాళి తీసేయడం కూడా జరిగింది. అంటే మొత్తానికి అంటే ఎవరైనా హస్బెండ్ బతుకున్నప్పుడు మెల్లో నుంచి తాళి తీస్తే తిడతారు ఎవరైనా, అది సాంప్రదాయం కూడా కాదు. కాబట్టి ఈ కవిత ఎవరైతే ఉన్నారో చాలా మూర్ఖంగా బిహేవియర్ చేసేది. కనీసం వంగిన బట్టలు ఉతికిన బాసలు తోమిన ఫోన్లోనే మొత్తం బేబీ లాగానే ఉండేది మొత్తం అని చెప్తా ఉన్నారు. ఇంకో కొంతమంది స్థానికులు ఏం అడుగుతూ ఉన్నారంటే మీడియాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, పవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని ఫోటో ఎందుకు బయటికి రావట్లేదు, ఏమాత్రం సిద్ధారెడ్డి కవిత గారిది మాత్రమే బయటకు వస్తూ ఉన్నది, మరి ఏమైనా డబ్బులు తీసుకున్నారా పవన్ రెడ్డి దగ్గర, పవన్ రెడ్డిని ఎందుకు పబ్లిసిటీ చేయట్లేదు అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే పవన్ ఎవరైతే ఉన్నారో పవన్ కూడా మ్యారేజ్ అయింది, పవన్ కూడా 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. మ్యాక్సిమం ఈ పవన్ ఎవరైతే ఉన్నారో పవన్ గురించి కూడా మనం ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైతే వాళ్ళ విలేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అనేది. ఎందుకంటే ఇద్దరికి మ్యారేజ్ అయింది, వీళ్ళకు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వల్లనే వీళ్ళిద్దరికి ఈ అక్రమ సంబంధం అనేది సెట్ అయిందని చాలామంది చెప్తా ఉన్నారు. కాబట్టి చాలామంది జాగ్రత్త పడాలి. ఎందుకంటే పిల్లలకు ఫోన్లు ఇచ్చేసి వదిలేస్తే ఈ మధ్యకాలంలో ఫ్లట్టింగ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి రావద్దు అనేది ఇంటెన్షన్. ఇక్కడ ఒకటైతే చెప్తా ఉన్నా, ఇదైతే ఒక దారుణం. సిద్ధార్థ రెడ్డి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుండేది. ఎందుకంటే 2 ఆడపిల్లలు, ఒక మగపిల్ల ఒక అబ్బాయి ఉన్నాడు. కాబట్టి పిల్లల ముఖం చూసన్నా కొంచెం ఆలోచిస్తే బాగుండేది అనేది ఒక ఆలోచన. చూద్దాం ఒకసారి. ఏదైతే తుమ్మనపల్లి సిద్ధారెడ్డి విలేజ్ ఏదైతే ఉందో తుమ్మాపల్లికి వెళ్ళి కూడా ఆ చిన్నపిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ముందేమన్నా గొడవ అయిందా వీళ్ళకి, లేదంటే బాగానే ఉండేవాళ్ళ, వీళ్ళమ్మ అంటే పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు అని చెప్తా ఉన్నారు. అంటే ట్యూషన్కి ఈమెనే తీసుకెళ్లేది, స్కూల్కి ఈమెనే తీసుకెళ్లేది అని చెప్తా ఉన్నారు. మరి ఆ టైంలో ఏమన్నా వాళ్ళ ఫాదర్ గురించి ఏమన్నా మీ ఫాదర్ మంచోడు కాదని, ఎందుకంటే కాలనీ వాసులకే చెప్పడం జరిగింది కవిత, ఆయన మంచోడు కాదు, సిద్ధారెడ్డి అనే వ్యక్తి చాలా మూర్ఖుడు, చాలా అది ఇదని కొంచెం బ్యాడ్గా చెప్పిందని చెప్తా ఉన్నారు. పిల్లలతో ఏమన్నా డిస్కస్ చేసేదా, ఎందుకంటే 11 years పాప అంటే మెచ్యూరిటీ ఉంటుంది, ఏం మాట్లాడుతూ ఉన్నది. మరి మమ్మీ ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుతుంటే కూడా పిల్లలు ఎవరైనా వినడం కానీ ఇట్లాంటివి ఏమైనా చూసారా? ఒకసారి తుమ్మారెడ్డి పల్లెకి వెళ్ళి కూడా మనం మాట్లాడే